తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజాగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు రవితేజ. ఇండస్ట్రీకి సోలోగా ఎంట్రీ ఇచ్చి రవితేజ చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో హీరోగా మారారు. ఆయన వరుస సినిమాలు చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్లను అందుకున్నారు. ఈడియట్, భద్ర, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, విక్రమార్కుడు, కిక్, మిరపకాయ లాంటి సినిమాలతో తను స్టార్ హీరోగా మారారు. ఇదిలా ఉంటే తనకు ఇండస్ట్రీలో నచ్చిన డైరెక్టర్ ఎవరు అనేది ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ముఖ్యంగా తనకు రాజమౌళి, పూరి జగన్నాథ్, హరీష్ శంకర్లు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. అలాగే వాళ్ళ మేకింగ్ కూడా తనకు చాలా బాగా నచ్చుతుందని చెప్పడం విశేషం. ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా రవితేజ ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా యావరేజ్ టాక్తో మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో కనుక సూపర్ సక్సెస్ సాధిస్తే రవితేజ తన కెరియర్లో మరొక బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంటాడు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక వీటితో పాటుగా మరికొన్ని సినిమాలను కూడా తను లైన్లో పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే కొంతమంది యంగ్ డైరెక్టర్లకి తను అవకాశం ఇవ్వబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న సినిమా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా అయితే మళ్ళీ రవితేజతో చేసే ప్రయత్నాలు అయితే జరగడం లేదు. కానీ మరో కొత్త కథతో గోపీచంద్ మలినేని మరోసారి రవితేజతో సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.